ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ నిన్ను వెతుకుతున్నాడు. ఇక్కడ నేను చెప్పక ముందే గుళ్ళో ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టుగా చూసినట్టుగా చెప్పేస్తున్నావు. అంటే మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్న. మా అన్నయ్యని కొట్టింది మావయ్య. ఏంటి మువ్వా, ఏం మాట్లాడవేంటి? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య చెప్పాడా? లేదు. అయితే మీ అన్నయ్య ప్రేమిస్తుంది కూడా నన్ను కాదు. అమ్మయ్యా. మరి గుళ్ళో సిచ్యువేషన్ నీకెలా తెలుసు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అనుకుంటూ ఉంటాను చెర్రీ, కానీ అప్పుడప్పుడు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ వేసి నిన్ను నువ్వు తగ్గించేసుకుంటావు. అదే ఎలా? హౌ? మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పే లోపే ఒకరొచ్చారంటే అది ఆ అమ్మాయి తాలూకు వాళ్ళనే కదా అర్థం. కరెక్టే. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన మీ అన్నయ్యని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? కరెక్ట్ గా గెస్ చేసావు మువ్వా. కొట్టాక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు కదా. వా 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 వా, సూపర్ మువ్వా. నువ్వు ఒక బద్మాష్ వెధవ అనడంతోనే మొత్తం సిచ్యువేషన్ నువ్వు గెస్ చేసేసావు. బాబా బాబా, నువ్వు కూడా నాలాగే టూ ఇంటెలిజెంట్. అవును, మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు? చెర్రీ, ఇంత చిన్న విషయం కూడా గెస్ చేయలేవా? వద్దు, ఇంకేం చెప్పదు. మొత్తం నాకు అర్థమైపోయింది. అన్నయ్య నువ్వు సేవ్ చేసావు కదా, అందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. ఆమ్ ఐ రైట్? అబ్బబ్బబ్బబ్బా, నువ్వు జీనియస్ చెర్రీ. ఆయన అబ్బా, సర్లే గాని నువ్వు అన్నయ్యని కలిసినప్పుడు మన మ్యాటర్ మాత్రం చెప్పకే. ఏ మ్యాటర్? చిలిపి టీస్ చేసింది చాలే. నాకు తప్ప నువ్వు అందరికీ చెప్తావు. ఏమైంది చెర్రీకి? అమ్మో, అయ్యో అయ్యో, అమ్మో, తలుపులేసుకుని లోపల ఏం చేస్తున్నారో ఏంటో. ఏయ్ వదులు. ఏయ్ ఏంటిది? బాగుంది కదా బావా. అసలు నీకు సిగ్గుందా? ప్రేమ కూడా ఉంది. నువ్వు భలే టిపికల్ గా బిహేవ్ చేస్తావు బావా. నా కోసం వస్తావు, దగ్గరగా వస్తే దూరంగా జరుగుతావు. మన లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా స్టార్ట్ అవుతుంది. నేనే నీ కోసం రాలేదు, వదిలే. భలే ఈగో బావా నీకు. శత్రువు కూతురునని చెప్పి నేనంటే ఇష్టమని చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది. కానీ ఇక్కడికి రావడానికి మాత్రం 50 lakhs పార్టీ ఫండ్ ఇస్తావు. కనపడి చావట్లేదు, వినపడి చావట్లేదు. ఏం చేస్తున్నారే? అమ్మో, దీని అమ్మ కడుపు మాడా. అభిమానం అంటే ఇదా? ఇంకేదో అనుకున్నాను. ఇదేదో చేసేలాగుంది. అర్జెంటుగా వెళ్ళి ఇది అపూర్వకు చెప్పేయాలి. అపూర్వా, అపూర్వా, అపూర్వా. చెప్తున్నానా, నేను నీ కోసం రాలేదు. మరెవరి కోసం వచ్చావు? అది నీకు అనవసరం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ పాటను ఇప్పుడు నేను మార్చి పాడాలన్నమాట. నా కోసం రాలేదు అంటే వచ్చావని అర్థం. ఎవరి కోసమో వచ్చాను అంటే ఇండైరెక్ట్ గా నన్ను ప్రేమిస్తున్నావని అర్థం. అంతేనా? నీకు నచ్చినట్టు అనుకో, నన్ను వదిలే. చూసావా ఒప్పేసుకున్నావు. థ్యాంక్ యూ బావా. విషం కలిపి తాగించాల్సిన వాడికి జ్యూస్ ఇవ్వాల్సొస్తోంది. కర్మ కర్మ. ఛే! ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, మీ అమ్మాయి చెప్పింది అబద్ధం. అది అభిమానం కాదు. అదే అదే అంటే చెప్తుంటే నువ్వు అటు ఇటుగా ఆలోచిస్తున్నావు గాని అదే. పిన్ని అదే అదే అని పదే పదే చెప్పి విసిగించుకో. అసలే వాడొచ్చిన ఇరిటేషన్ లో ఉన్నాను. ఆ పాయింట్కొచ్చావు. అభిమానంతో మీ అమ్మాయి పిలిచిందే అనుకో. ఈ ఇల్లంటేనే పడనివాడు ఎందుకొచ్చినట్టు? ఎందుకంటే వాడు కూడా అందులోనే ఉన్నాడు. ఎందులో అందులోనే ఎందులో ప్రేమలో. అమ్మాయి మీ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అందుకని పిలవగానే మినిస్టర్ని అడ్డు పెట్టుకుని ఎగేసుకుంటూ వచ్చేశాడు. చూడు, నిజంగానే వాడు మన నక్షత్రతో ప్రేమలోనే పడ్డాడో లేక ఆ వంకతో మీ మొగుడు పెళ్ళాలతో ఆడుకోవాలని అనుకుంటున్నాడేమోనని అనుమానంగా ఉందమ్మాయి. వాడు పడ్డాడో లేక మీకడ్డం పడ్డానికి నాటకాలు ఆడుతున్నాడో పక్కన పెట్టు. ఆ నక్షత్ర మాత్రం సీరియస్ గానే పడింది. వాడు అటుగా వెళుతుంటే నక్షత్రవాణ్ణి ఈ గదిలోకి లటుక్కున లాగేసిందమ్మాయి. నువ్వు నిజం చెప్తున్నావు పిన్ని? చూసింది చెప్తున్నానమ్మాయి. చూసింది ఎప్పుడైనా నేను అబద్ధం ఆడతానా చెప్పు? ఏదో ఒకటి చేసి ఆ గగన్ గడిని అర్జెంటుగా ఇక్కడి నుంచి తరిమేయాలి. అలా అన్నావు, బాగుంది. ఈ జ్యూస్ ఎవరికి? నా చేతులతో కలిపిన జ్యూసే కావాలని వాడు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆర్డర్ వేయలేదమ్మాయి, స్వయంగా వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు. ఎలా? ఒక్క నిమిషమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.